కాదు. అవును. విజయాన్ని ఎలా చూస్తారు? తమిళనాడులో విజయాన్ని ఎలా చూస్తారు? మీ చిలకలు తమిళనాడులో ఉన్నారు. తమిళనాడు పాలిటిక్స్ తెలుసు మీకు. అవును. సో ఎలా చూస్తారు? నేను ఆల్రెడీ చెప్పారన్నా, ఫస్ట్ నేనే చెప్పినట్టున్నా. అతను చాలా మంచివాడు అన్న, మ్మ్. చాలా జీనియస్, చాలా సాఫ్ట్ నేచర్. అతను అమాయకుడు కాదన్న, చాలా కామ్. హీ లుక్స్ సో ఇన్నోసెంట్. నో, ఇన్నోసెంట్ కాదు అన్న. అతను ఇన్నోసెంట్ అయితే అతను ఎంతుంటాడు, ఎంత ఉంటాడు చిన్న. అతను చిన్నప్పుడు వాళ్ళ నాన్న చదివించుకుంటే, వాళ్ళ నాన్న పెద్ద డైరెక్టర్, 70 సినిమాలతో చేశాడు, రాజశేఖర్ గారు. నేను చూశాను. ఇతను చిన్నప్పుడే నేను సినిమా యాక్టర్ కావాలి అంటే అంటే చిన్న చిన్న వేషాలు వేసుకున్నాడు తెలుసా. అప్పట్లో ఒక పెద్ద స్టార్ ఉండేవాడు, కెప్టెన్ అంటారు, విజయకాంత్ గారు. విజయకాంత్ ఈయనకి నచ్చి ఆయన సినిమాలో పెట్టుకునేవాడు విజయ్ని. చిన్న చిన్నవి చేసుకుంటూ ఇతను ఏంటంటే, ఇది ఎమ్మటే వాళ్ళందరికంటే మనం పెద్ద అవ్వాలి అనే టైప్ కాదు. బాగా ఇష్టపడతాడు యాక్టింగ్కి. కొంతమంది ఇష్టపడతారు చూడండి, అంటే మామూలుగా అట్లా అయిన తర్వాత అయినా మెల్లమెల్లగా హీరోగా ఏ లెవెల్లో హీరో వచ్చాడంటే, రజనీకాంత్ మించి, కమల్ హాసన్ మించి, తమిళ ఇండస్ట్రీలో అందరి హీరోలను మించి సూపర్ స్టార్ అయిపోయాడు. బికాజ్ ఆఫ్ డెడికేషన్, బికాజ్ ఆఫ్ ఓన్లీ యాక్టింగ్ కాదు. యాక్టింగ్ అందరూ చేస్తారు, రజనీకాంత్ చేస్తారు, కమల్ గారు చేస్తారు, అజిత్ గారు చేస్తారు, చాలామంది చేస్తారు. కానీ ఇతను క్రమశిక్షణ, సిన్సియారిటీ, బిహేవియర్ ఎప్పుడు ఇలాగే ఉంటాడు. ఏనాగా సౌఖ్యమా, సాపాడు వచ్చాక తూకం వరదమ్మా, నా పోయిட்டு వరే, ఇట్లా సింపుల్. ఇంత మించి వాయిస్ ఉండదన్న. అప్పుడప్పుడు చూస్తుండేవాడిని. ఎంత అంటే, ఇప్పుడు జపాన్ ఉంది కదా, జపాన్లో ప్రజలందరూ ఎట్టుంటారంటే ఎక్కువ సిగ్గుతో ఉంటారు. వాళ్ళు చాలా క్వైట్గా మాట్లాడతారు. ఓకే, జపనీస్ అలాంటి వాడు అతను. ఏమైనా మాట్లాడినా వెళ్ళిపోతాడు. ఓకే, పెద్దగా అతను మాట్లాడటం నేను ఎప్పుడు చూడాలి 40 ఏళ్లలో. సక్సెస్ కారణం ఏంటి? అతను సక్సెస్ కారణం ఏంటి? క్రమశిక్షణ. అది ఓకే, పాలిటిక్స్ లో వేరే కదా. పాలిటిక్స్ లోకి వచ్చిన పాలిటిక్స్లోనా అన్న, పాలిటిక్స్లో ముఖ్యమంత్రి అయిపోయారు సార్ పార్టీ పెట్టి 2 ఏళ్ళలో. ఎందుకంటే అన్న చెప్తా, ఇతను ఎవరు మీరు అసలు మన విజయం తిట్టాలి అనుకున్న మీరు తిట్టలేరు, ఇంటెన్షనల్ తిట్టలేరు. ఎందుకంటే ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. టి రాజేందర్ తెలుసుగా మీకు, సిలంబరన్ వాళ్ళ సింబువల్ ఫాదర్, అతని పేరు సిలంబరన్. ఓకే, అతని పేరు అది. ఏదో అందరూ మీటింగ్లో పెట్టారు, చూశారు. ఇది కూడా మీటింగ్ చెప్తే ఈయన కూడా కూర్చున్నాడు అందరితో పాటు, హీరోలు అందరూ ఉంటే. అతను ఈయన పొగుడుతున్నాడు విజయ్ పేరు. అంగుళా పేరుదా విజయన్ అన్న పోరే తండ్రిని అలయన్ పోరి పుట్టల్ హిమాలయ పరతనన్ ఎన్ని వదిన పర చూతనన్ ఎల్ల వదిన అది విజయన్ అజయ్ విజయ్ సురై మలై కనై. ఆయన వెనక కూర్చొని విட்டுங்கண்ணா வெக்கமாயிருக்கண்ணா வெக்கமாயிருக்கண்ணா கம்மி பண்ணுண்ணா என்ன விஜய் என்னதா விஜய் என்ன விஜய் 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 హిమాలయత్తను విజయ్ இல்ல அவரை குடிக்க நாள் అన్నా విட்டுங்கண்ணా నా పోరే అన్నా. ఇలాగే మాట్లాడాడు అన్న. నేను అక్కడి నుంచి పడిపోయాను. అరే ఇంత డెడికేషన్ ఉంది ఆ పిల్లడికి, ఇంత అంటే సహనం. అర్థమైందన్న, కొంచెం సహనం ఎంత ఉంటుందా ఇంత పెద్ద హీరోకి. ఇలాంటి వాళ్ళు ఎంత పొగిడినా అలాగే ఉంటాడు. ఓకే, మీరు తిట్టారనుకోండి, విజయ్ నీ ఇల్లే నువ్వు ఇవ్వలేదా అంటే, ఉంటుంది అన్న, నాన్న వెరీ స్మాల్ అన్న, ఉంటుంది అంటే వదిలేయాలి. నానే స్మాల్, చిన్న, నీ పెరియ ఉంటుంది. అదే అతన్ని ఎవరన్నా విమర్శించారంటే జలస్తో తప్ప అతని యాటిట్యూడ్తో ఎప్పుడు మీరు విమర్శించలేరు. ఓకే, జలస్తోటే.
చూడండి ఎగ్జాంపుల్ మీరు చెప్పారుగా పాలిటిక్స్లో ఉమ్, ఆయన ఎట్టొచ్చాడు చూడండి. ఉమ్, ఇండియాలో ఎంతమంది పొలిటీషియన్లు ఉన్నారో, ఈవెన్ ఏది పెద్ద పెద్ద ఉంటారే జయప్రకాష్ నారాయణ్ అలాంటి వాళ్ళు ఉద్యమాలు పెట్టిన మహానుభావులు, వాళ్ళు ఏదైనా కానీ పెద్ద పెద్ద మాట్లాడగలిగారు తప్ప పాలిటిక్స్లో వచ్చినా కానీ ఇంతే మాట్లాడతాడు, ఉమ్, ఇంతే ఇంతే మాట్లాడాడు. చూసారా? అంటే వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి కాకుండా నేను ఒక్కడే